జిల్లా చేగుంట మండలం మకరాజుపేట గ్రామంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏఈఓ కళ్యాణి రైతులకు సంబంధించిన ఫర్టిలైజర్ డీలర్స్ తో మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువగా ఉన్నందున మొక్కజొన్న, రాగి, మినుములు, పెసర్లు, కంది లాంటి పంటలు వేయాలని ప్రభుత్వ సూచన మేరకు మకరాజుపేటలోని రైతు వేదిక సభలో తెలిపారు. వివిధ పార్టీల నాయకులు, గ్రామ రైతులు, బీజేపీ పార్టీ అధ్యక్షులు బోయిన శ్రీశైలంతో పాటుగా రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆరుతోటి పంటలు వేసుకోమని చెప్పారు. నేను 2 ఎకరాల వరకు ఆరుతోటి పంటలు వేసుకున్నాను. ఎందుకంటే వీళ్ళు వర్షాకాలంలో మనకు యూరియా కానీ ఏది కానీ ఇబ్బంది కాకుండా మన గవర్నమెంట్ వారు ఏవో గారు కానీ వీళ్ళందరూ ఏం చెప్పారంటే ఆరుతోటి పంటలే వేసుకోమని చెప్పారు. నేను ఆరుతోటి పంటలు 2 ఎకరాలు సాగు చేస్తున్నాను. ఆల్రెడీ మనకు మేడం గారికి కూడా తెలుసు, వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళారు. మనకు యూరియా ఇబ్బంది కాకుండా మంచిగా ఉంటుంది, ఆరుతోటి పంట వేసుకోవాలని కోరుతున్నాను. రైతు వేదికలలో విత్తన మేళ అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే మనకు ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతము అనేది చాలా తక్కువగా ఉంది. దీంట్లో ఏంటంటే ఎక్కువగా వరికి నీళ్లు అవసరం ఉంటుంది. వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలు పండించాలి అన్న ఉద్దేశంతో ఈ రైతు విత్తన మేళ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకు ఏదైతే ఆరుతడి పంటలు లేదా కూరగాయల పంటలు సంబంధించిన విత్తనాలు ఇక్కడ ప్రదర్శింపబడతాయి. వీటిని ఏంటంటే రైతులు వరికి బదులుగా ఖాళీగా బీడు భూములు లేకుండా ఉండకుండా ఈ విత్తనాలు వేసుకోవాలని చెప్పేసి వాళ్ళను ఉత్సాహపరచడానికి అని చెప్పేసి ఈ రైతు వేదికలలో వాళ్లకు ఈ విత్తనాల గురించి చెప్పి వాటిని వేయించే విధంగా మనం చేయాలన్నది గవర్నమెంట్ ఉద్దేశం అండి.